మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అక్కడ భార్యాభర్తల గురించి ఒక మాట చెబుతూ, భార్యాభర్తలు కొంతకాలము పరిస్థితులను బట్టి, అవసరాన్ని బట్టి దూరముగా ఉండవలసినటువంటి పరిస్థితులు వస్తే దూరంగా ఉండండి. కానీ ఎప్పుడైనా మీరు పాపంలో పడిపోతాము అన్నటువంటి ఆలోచన వచ్చిందనుకోండి, అలాంటి పరిస్థితులు వచ్చాయనుకోండి, మీరు పరిశుద్ధతను కాపాడుకోలేము అన్నటువంటి స్థితి వచ్చిందనుకోండి, అప్పుడు మీరేం చేయాలని అంటే ఎంపటే భర్త దగ్గరికి వెళ్ళాలి, భర్త భార్య దగ్గరికి వెళ్ళాలి. లేకపోతే జరిగేటువంటి ప్రమాదము అక్కడ ఆయన రాసి పెట్టాడు. ఆ పదము కొరకు ఆ మాటను ధ్యానం చేద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 5వ వచనం. నిలువలేకపోయినప్పుడు సాతాను మిమ్మును శోధింపకుండునట్లు తిరిగి కలుసుకొని ఒకరినొకరు ఎడబాయకుడి, ఒకరినొకరు ఇద్దరి సమ్మతి ద్వారా కాస్త కొంతకాలము దూరము ఉండవచ్చునేమో, కానీ మీరు మీ మనస్సును నిలుపలేకపోయిన ఎడల సాతాను మిమ్మును శోధించకుండునట్లు. సాతాను మిమ్మును శోధించకుండునట్లు. ఎవరు శోధిస్తున్నారట? సాతానుడు. దేవుడా సాతానా? సాతాను మిమ్ములను శోధించకుండునట్లు తిరిగి కలుసుకొనండి. హల్లెలూయా. తిరిగి కలుసుకొనండి. సాతానుడు మిమ్మును శోధించకున్నట్లు ఓ భార్యాభర్తలారా, మీరు సాతానుకు అవకాశం ఇవ్వకుండా, ఆ శోధనలో పడిపోకుండా కాస్త దూరం ఉన్నట్టుగా ఉంటే కనుక సాతాను మిమ్మును శోధించకుండాన్నట్లుగా మీరు తిరిగి కలుసుకోండి. ఎడబాయండి. ఎప్పుడు? ఇద్దరి ఒప్పందం చొప్పున ఇద్దరు దూరముగా ఉండే అవకాశం ఉంటే ఉండండి. ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలం వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి. మీరు మనస్సు నిలుపుకోలేకపోయిన ఎడల మిమ్మల్ని సాతాను శోధించకున్నట్లు తిరిగి కలుసుకొనండి. శోధన అనేది దేవుని ద్వారా కలుగదు అనేది మీ హృదయాంతరంగంలో రాసి పెట్టుకోండి. ఎప్పుడైనా ఆ మాట మీ దగ్గరికి వచ్చినప్పుడు, మీరు అలవాట్లో మాట్లాడుచున్నప్పుడు ఎంపటే పరిశుద్ధాత్ముడు మీకు జ్ఞాపకం చేస్తాడు ఈ మాట. ఆ మాట అనకుండా నాకు సాతాను వలన శోధన కలుగుతూ ఉంది అని మీరు అనవచ్చు, అంతేకాని దేవుని వలన శోధన కలగదు. సరే, మరి సాతాను వలన శోధన కలిగితే ఇంతకాలము ప్రజలు అలాగా ఎందుకు చెప్తున్నారు? బోధకులు కూడా కొంతమంది వారికి అర్థం కాని స్థితిలో దేవుడు మమ్మల్ని శోధించాడని అని ఎందుకు చెబుతూ ఉన్నారు అని అంటే, వారు లేఖనము నిశ్చితముగా పరిశీలన చేయలేకపోవడం. కొందరికి వారికి ఇవ్వబడిన జ్ఞానము అంతవరకే ఉంటుంది. కాబట్టి వారికి ఇవ్వబడిన ఆ జ్ఞానములు చెబుతూ ఉన్నారు గనక వారిని తప్పు పట్టడం లేదు, కానీ తెలిసింది కాబట్టి తెలిసిన రీతిగా ప్రవర్తిద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనం క్లుప్తంగానే ముగిద్దాం. 4వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు యోషువ అపవాది చేత శోధింపబడుటకు ఏమంట? ఆత్మ వలన అరణ్యమునకు చాలా. అప్పుడు యోషువ అపవాది చేత శోధింపబడుటకు. ఎవరి ద్వారా వస్తుంది శోధన? ఎవరి ద్వారా వస్తుంది? అపవాది ద్వారా కలుగుతుంది, సాతాను ద్వారా కలుగుతుంది, దుష్టుడి నుంచి కలుగుతూ ఉంది. అది ఎంత ప్రమాదమో తెలిసినటువంటి ఆ పరలోకపు తండ్రి ఆ పరలోకపు ప్రార్థనలో పొందుపరిచి, ఇదిగో శోధనలేకి తేక మమ్ములను దుష్టుడి నుండి తప్పించుము అని చెబుతూ ఉన్నాడు. శోధన